హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, యొక్క జూలై మంత్లో మనకి 32,354 పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఐటీ ఇలా ప్రతి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో జాబ్స్ అయితే ఉన్నాయి. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. సో చాలా మంచి ఆపర్చునిటీ. కొన్ని పోస్టులకి ఎగ్జామినేషన్ కూడా లేదు, కొన్ని పోస్టులకి ఎగ్జామ్ త్రూగా సెలక్షన్ జరుగుతుంది. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ వీడియోలో నేను మీకు 13 గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్ మనకి బ్యాంక్ సెక్టార్కి సంబంధించి రీసెంట్లీగా ఐబీపీఎస్ నుంచి దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకి 6,000కి పైగా వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 30 years లోపు ఏజ్ ఉండాలి. అండ్ మీకు పే లెవెల్ 7th ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 70,000 వరకు కూడా సాలరీ అనేది వస్తుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. ఏపీ, తెలంగాణ వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు 175 రూపీస్ పే చేయాలి. ఈ జాబ్స్కి సెలక్షన్లో ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలక్షన్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి 21st జూలై వరకు మాత్రమే టైం అనేది ఉంది. IBPS.in వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే IBPS నుంచి మనకి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ క్యాడర్కి సంబంధించి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకు టోటల్గా వచ్చేసి 745 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇందులో మనకి ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ ఇలా చాలా రకాల స్పెషలిస్ట్ క్యాడర్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే పోస్టులను బట్టి కొన్ని పోస్టులకి బీటెక్ ఉంది, మరికొన్ని పోస్టులకి అక్కడ మనకి పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. 20 నుంచి 30 years లోపు ఏజ్ ఉండాలి. దీనికి కూడా మనకి 70,000కి పైగానే సాలరీ ఉంటుంది. అండ్ పోస్ట్ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. దీనికి కూడా సెలక్షన్ ప్రాసెస్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఫైనల్గా ఇంటర్వ్యూ చేస్తారు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా సేమ్ ఉంటుంది. లాస్ట్ డేట్ కూడా 21st జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. IBPS.in వెబ్సైట్ త్రూగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి రీసెంట్లీగా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి టెక్నీషియన్స్కి సంబంధించి 6,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి 10th పాటు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు, అలాగే ITI, డిప్లొమా, BSc డిగ్రీ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 నుంచి 30 years లోపు అండ్ 18 నుంచి 33 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి సెలక్షన్లో ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, CBT. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. లాస్ట్ డేట్ వచ్చేసి 29th జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు మన ఛానల్లో అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా డీటెయిల్డ్ వీడియో చేస్తాము, చూడని వారు ఒకసారి చెక్ చేయండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ అప్లై చేయడానికి rrbapply.gov.in వెబ్సైట్ త్రూగా మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి రీసెంట్లీగా మనకి బెంగళూరు సర్కిల్ నుంచి అయితే గ్రూప్ C క్యాడర్కి సంబంధించి స్కిల్డ్ ఆర్టిషన్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మనకి పర్మనెంట్ జాబ్సే. మనకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ ఏంటంటే 8th క్లాస్తో పాటు ట్రేడ్ సర్టిఫికేట్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ దాంతోపాటు ITI చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంది. 18 నుంచి 30 years లోపు ఏజ్ ఉండాలి. 45,000 వరకు సాలరీ వస్తుంది. మీకు
పోస్టింగ్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. సో సెలక్షన్లో భాగంగా ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, 3 టెస్ట్ పెడతారు. మీకు ఆ పోస్ట్కి సంబంధించి స్కిల్స్ ఉన్నాయా లేదా టెస్ట్ చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో లాస్ట్ డేట్ 18th జూలై లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అప్లై చేయాలి, మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఇస్రోకి సంబంధించి రీసెంట్లీగా మనకి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇంకా మనకి వేరియస్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 75 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ బీటెక్ కానీ బీఎస్సీ డిగ్రీ కానీ ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 35 years లోపు ఏజ్ ఉండాలి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఇస్రో సెంటర్లలో మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. లాస్ట్ డేట్ 20 జూలై వరకు అప్లై అయితే చేసుకోవాలి. సెలక్షన్లో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటు పోస్ట్ని బట్టి మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అండ్ మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఇండియన్ నేవీ నుంచి ఎస్ఎస్సి ఆఫీసర్కి సంబంధించి వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి కూడా ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదు, జస్ట్ మీకు అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు, ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో దాని తర్వాత మీకు డైరెక్ట్గా వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేస్తారు. క్వాలిఫికేషన్ బీటెక్ కానీ ఎంఎస్సి లేదా ఎంసీఏ లేదా ఎంబీఏ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 275 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ డేట్ 27th జూలై లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. జాయిన్ ఇండియన్ నేవీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ త్రూగానే మనం ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మనకి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్కి సంబంధించి సంస్థ నుంచి 179 వేకెన్సీస్తో క్లర్క్తో పాటు ఎంటీఎస్ ఇంకా అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి 10th పాటు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 40 years లోపు ఏజ్ ఉండాలి. పోస్ట్ని బట్టి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్లో ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఎంటీఎస్ పోస్ట్లకి అయితే ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉన్నదో, క్లర్క్కి అయితే మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ పెడతారు, డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. లాస్ట్ డేట్ 31st జూలై లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్ గురించి కూడా మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్ వీడియో చేస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి మెడికల్ సైన్సెస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి జూనియర్ అసిస్టెంట్తో పాటు జూనియర్ అకౌంటెంట్ స్టెనోగ్రాఫర్స్ ఉద్యోగాలకి 32 వేకెన్సీస్తో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి జస్ట్ మీరు 12th పాస్ అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా పోస్టింగ్స్ ఉంటాయి. అండ్ సెలక్షన్లో మీకు ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. 31st జూలై లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. 7th జూలై నుంచి ఆన్లైన్ అప్లై అయితే స్టార్ట్ అవుతుంది. NATBOARD.edu.in వెబ్సైట్ త్రూగా మనము ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాలి. మీకు డీటెయిల్డ్ వీడియో చేస్తే ఎలా అప్లై చేయాలనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి రీసెంట్లీగా తెలంగాణలో 15,982 అంగన్వాడీ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి వరుసగా రిలీజ్ చేస్తారు. మనకి దాదాపుగా 6 జిల్లాలకి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అప్లికేషన్స్ కూడా ఓపెన్లో అయితే ఉన్నాయన్నమాట. సో మనకి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ 10th క్లాస్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 35 years లోపు ఏజ్ ఉండాలి అండ్ తెలంగాణ స్టేట్కి చెందినటువంటి ఉమెన్ అయి ఉండాలన్నమాట. అండ్ దీనికి సంబంధించి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామినేషన్ కూడా లేదు. జస్ట్ అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలి అనుకుంటే సో మనకి జిల్లాల వారీగా వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి మీ జిల్లా అనేది కింద కామెంట్లో అయితే రాయండి. అండ్ మనకి ఇక్కడ అప్లై లింక్ ఉంది కదా, wdcw.tgdov.in ఈ యొక్క వెబ్సైట్ అనేది మీకు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసి మీరు చెక్ చేసుకోండి మీ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ మనకి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కి సంబంధించి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి రీసెంట్లీగా 186 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఫార్మసీ కానీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కానీ మెడిసిన్కి సంబంధించి కానీ బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30 years లోపు ఏజ్ ఉండాలి. లెవెల్ 7th ప్రకారం మీకు దాదాపు 70,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఆల్ ఇండియా వైడ్గా పోస్టింగ్స్ అనేది ఇస్తున్నారు. సో ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది దీనికి కూడా. సో లాస్ట్ డేట్ 17th జూలై అనమాట. సో cdsco.inకి సంబంధించి లేదంటే మీరు యూపీఎస్సీ పోర్టల్ త్రూగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి పవర్ సెక్టార్కి సంబంధించి మనకి అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనింగ్ ఉద్యోగాలకి రీసెంట్లీగా ఎన్టీపీసీ సంస్థ నుంచి 40 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. దీనికి ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 27 years లోపు ఏజ్ ఉండాలి అండ్ దీనికి సాలరీ వచ్చేసి 60,000 వరకు వస్తుంది. అండ్ మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా పోస్టింగ్స్ ఉంటాయి. అండ్ సెలక్షన్లో మీకు ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. లాస్ట్ డేట్ 10th జూలై లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ careers.ntpc.co.in వెబ్సైట్ త్రూగా మనము
ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ నోటిఫికేషన్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి రీసెంట్లీగా ఒడిస్సా రీజియన్ నుంచి స్పోర్ట్స్ కోటా కింద మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్స్, ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు స్పోర్ట్స్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండాలన్నమాట. సో మీకు ఇనీషియల్గా ఒడిషా రీజియన్లో పోస్టింగ్ ఉంటుంది, తర్వాత ఆల్ ఓవర్ ఇండియా విడిగా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. దీనికి కూడా ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. సో స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్ పెడతారు, దాని తర్వాత డాక్యుమెంటిఫికేషన్ అనేది ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇంకా 1 వీకే టైం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. మనకి నెక్స్ట్ బ్యాంక్ సెక్టార్కి సంబంధించి రీసెంట్లీగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనేది 1500కి పైగా వేకెన్సీస్తో వచ్చింది. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 21 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. మీకు సాలరీ వచ్చేసి 80,000 వరకు, 80,000 అంటారు, 1,50,000 వరకు అయితే వస్తుంది. ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది. మీకు సెలక్షన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సో ఈ విధంగా మనకి సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ 8th జూలై మాత్రమే. సో ఆ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ ఎస్బీఐకి సంబంధించి కెరియర్స్ పేజ్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇవి మనకి జూలై మంత్లో తప్పకుండా అప్లై చేసుకున్నటువంటి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే, ఏ నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ నోటిఫికేషన్స్కి అప్లై అయితే చేసుకోండి. సో వీడియో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.